తెలంగాణ రాష్ట్రానికి చెందిన హిందీ ప్రచార సభ ఆస్తులను కొల్లగొట్టడానికి కుట్రలు పన్నుతున్న గుర్తింపు లేని సెంట్రల్ హిందీ ప్రచార సభకు చెందిన గైబువలీపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుని వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అధ్యక్షుడు జి గాంధీ విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అత్యవసర కార్యవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న కార్యవర్గ సభ్యులు హిందీ ప్రచార సభలో జరుగుతున్న కొందరి అరాచకాలపై చర్యలు జరిపి అక్రమంగా ఏర్పాటు చేసుకున్న తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ నూతన కమిటీని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హిందీ ప్రచార సభ అధ్యక్షులు జి గాంధీ మాట్లాడుతూ ఆంధ్ర తెలంగాణ ఏర్పడినాక 2019లో ఏర్పడిన కమిటీ కార్యవర్గంలో 11 మంది ఉన్నామని రిజిస్ట్రేషన్ కూడా ఉన్నదని తెలిపారు. మొట్టమొదట నేను 2019లో తెలంగాణ హిందీ ప్రచార సభకు అధ్యక్షునిగా ఎలక్షన్లలో నెగ్గి అధ్యక్షునిగా రావడం జరిగింది. సెక్రటరీగా మా ఇప్పుడే మిత్రులు మాట్లాడినటువంటి సెక్రటరీ వారు ఉండి అయితే మొదటి నుండి కూడా ఇప్పుడున్నటువంటి సెక్రటరీ హిందీ ప్రచార సెక్రటరీ అని చెప్పుకుంటున్నటువంటి అతను జిబ్బిక్కులు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా చాలా బాధలు పెట్టడం జరిగింది. మా తెలంగాణ హిందీ ప్రచార సభ ఆంధ్రప్రదేశ్ హిందీ ప్రచార రెండు ఒకటి ఉన్నప్పుడు 30 లక్షలు 30 లక్షల రూపాయలు దాంట్లో ఉన్నాయి. కానీ తెలంగాణను వేరు చేసి దాంట్లో ఉన్నంత డబ్బు మొత్తాన్ని ఎవరైతే లేకుండా ఇప్పుడున్నటువంటి సెక్రటరీ దుర్వినియోగం చేయడం జరిగింది. 20 నుండి 30 లక్షల వరకు. ఇంకా మాకు తెలంగాణకు రావాల్సిన వాటా, తెలంగాణకు బైఫర్కేషన్ సమయంలో ఒక కుర్చీ ఇవ్వలేదు, ఒక పైసా ఇవ్వలేదు. మమ్మల్ని నడి రోడ్డు మీద వేయడం జరిగింది. వారిని నేను మా సెక్రటరీ గారు కూడా అడగడం జరిగింది. తర్వాత ఇంతేకాదు, ఇక్కడ నుండి హైదరాబాద్ అనంతపూర్కు ఇక్కడ నుండి తెలంగాణ వాళ్ళని కొంతమంది తీసుకొని వెళ్ళి ఎంప్లాయీస్ను కొద్ది రోజులు చేయించి వాటిని మళ్ళీ ఉద్యోగాలు లేకుండా తిరిగి వాపసు చేయడం కూడా జరిగింది. వారి యొక్క పుట్టల పైన వాళ్ళ జీవితాలపైన కూడా కొట్టడం జరిగింది. ఈ రకంగా ఇంకా మొన్న ఒకటి కాదు చెప్పుకుంటూ చాలా ఉన్నాయి. మొన్ననే 2వ తారీఖు నాడు ఈ తెలంగాణ యొక్క ఆస్తులను కాజేయడానికి అసలు హిందీ ప్రచార సభ ఉద్దేశం ఏంది? హిందీ ప్రచారం చేయాలి, హిందీ భాష అభివృద్ధి చేయాలి. హిందీ పరీక్షలు చేయకుండా, హిందీ భాష ప్రచారం చేయకుండా, ఈ హిందీ భాష విద్వాన్ యొక్క మాన్యత తీసుకురాకుండా దాన్ని భ్రష్టు పట్టించి ఎంతోమంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడి మరి ఇప్పుడు చివరికి ఏమైపోయిందంటే దాన్ని పట్టించుకోకుండా ఈ యొక్క తెలంగాణ హిందీ ప్రచార సభ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఈ పరీక్షలు పెట్టకుండా వాటిని కొల్లగొట్టడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏమాత్రం కూడా ప్రచార సభ హిందీ ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని పూర్తి చేయడం లేదు. ఇంకా నాకు ఈ బాడీని డిజాల్వ్ చేసే ముందు నాకు ఒక చూచాయగా తెలిసి నేను ఫోన్ ద్వారా వారిని అడిగితే నీవు అక్కడి నుండి ఎస్కేప్ అయ్యి రమ్మని నాకు చెప్పడం కూడా జరిగింది. ఎస్కేప్ అయ్యి రండి, మా దాంట్లోకి రండి, మళ్ళీ ఇంతమంది విడిచిపెట్టేసి రమ్మని చెప్పడం జరిగింది. ఇది వారి యొక్క కుటిలమైనటువంటి ఏవైతే 11 మంది సభ్యులు ఉన్నటువంటి మేము తెలంగాణ హిందీ ప్రచార సభ కేవలం 2 తీసుకొని అనైతికమైనటువంటి నియమాలకు విరుద్ధంగా నోటీసులు లేకుండా ఏమి లేకుండా ఒక నియంతృత్వమైనటువంటి తోటి ఈ యొక్క గైబువలీ గారు, చంద్రదేవ్ కౌడే, పూరి వీరు కూర్చొని చంద్రదేవ్ కౌడే వీరేమో మహారాష్ట్ర, ఈ గైబువలీ అనంతపురం, ఈ తెలంగాణ వాళ్లకు తీరని అన్యాయం చేస్తున్నారు. వారు ఏంటంటే అంత ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళని మమ్మల్ని వీళ్ళు చేత కాదు, వీళ్ళని ఏది అడగరు అని చెప్పేసి మమ్మల్ని పక్కకు నెట్టేసి ఈ రకంగా అనైతికమైన చర్యకు పాల్పడుతున్నారు. 11 మందిలో 2
ఇద్దరిని మాత్రము వారు ఒక సభ్యులు తీసుకొని 9 మంది ఫోటోలు ఎక్కడో సేకరించి వీరందరూ కూడా మాకు సహకరిస్తున్నారని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని చెప్పి వీరందరూ కూడా 9 మంది ఫోటోలు దొంగతనంగా తీసుకుని వారిని పేపర్కి ఇవ్వడం జరిగింది. ఇది అంతా కూడా వారి యొక్క దుశ్చర్యమైనటువంటి చర్య. ఈ యొక్క ఇతర ప్రాంతాల వారు, మహారాష్ట్ర వారిని, మరి ఈ యొక్క కర్ణాటక ఆంధ్ర వారిని నేను నా ఉద్దేశంలో ఏం చేసినా తప్పు లేదు. వాళ్ళు తెలంగాణకు తీరాన్ని అన్యాయం చేస్తున్నారు. కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ యొక్క తెలంగాణకు న్యాయం చేసి తెలంగాణ హిందీ ప్రచార సభ నిలబెట్టి ఇక పూర్వం ఉన్నటువంటి ఎంప్లాయీస్ కూడా తీసుకొని వాళ్ళకు జీవనోపాధి కల్పించాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను.